యాక్షన్ షురూ టెర్రరిస్టుల ఇండ్ల పేల్చివేత కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరువేత ముమ్మరం అంటూ వెలుగు పత్రికలు వచ్చింది. దక్షిణ కాశ్మీర్లో 14 మంది టెర్రరిస్టుల లిస్టు విడుదల. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పాకిస్తాన్ పౌరుల గుర్తింపు, అట్లే వెనక్కి వెళ్ళిపోయేందుకు ఇయాలని డెడ్ లైన్, అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయుల కోసము గాలింపు, బార్డర్లో కొనసాగుతున్న కాల్పులు, బంకర్లలోకి జనం, రక్షణ మంత్రి రాజ్నాథ్తో ఆర్మీ చీఫ్ ద్వివేది భేటీ అంటూ ఇక్కడ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో అమాయక టూరిస్టులను పొట్టన పెట్టుకున్న ఉగ్రమూకలను ఏరేసేందుకు భద్రతా బలగాలు వేట ముమ్మరం చేశాయి. అయితే బైసరన్లో నెత్తుటేర్లు పారించిన టెర్రరిస్టుల కోసం ఒకవైపు గాలింపు కొనసాగిస్తూనే మరోవైపు లోకల్ టెర్రరిస్టుల భరతం పట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా దక్షిణ కాశ్మీర్లో మొత్తం 14 మంది యాక్టివ్ టెర్రరిస్టులను గుర్తించిన ఆర్మీ వారి పేర్లతో కూడిన లిస్టును శనివారం విడుదల చేసింది. వీరిలో 6 చెందిన ఇళ్లలో కొన్నింటిని పేల్చివేయగా మరికొన్నింటిని నేలమట్టం చేసింది. ఇక పాకిస్తాన్ పౌరులకు వీసాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ నెల 27 కల్లా దేశం విడిచిపోవాలని ఆదేశించిన నేపథ్యంలో, అంటే అది ఇవాళనే ఫైనల్ డేట్ అది. సో ఆయా రాష్ట్రాల్లో పాక్ జాతీయుల గుర్తింపు ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే 200 మందికి పైగా పాకిస్తాన్ పౌరులు అటారీ బార్డర్ గుండా వారి దేశానికి పోయి ఆల్రెడీ 200 మంది పోయినరు. అయితే 400కు పైగా ఇండియన్లు వాఘా బార్డర్ దాటి ఇటువైపు చేరుకున్నారు. అలాగే దేశంలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్ పౌరుల కోసము ఆయా రాష్ట్రాల అధికారులు సోదాలు చేస్తున్నారు. గుజరాత్లో 1000 మందికి పైగా బంగ్లా జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలు వరుసగా 2వ రోజు రాత్రి కాల్పులు కొనసాగించగా ఇండియన్ ఆర్మీ ధీటుగా తిప్పికొట్టింది. బార్డర్లో టెన్షన్ వాతావరణం నేపథ్యంలో ప్రజలు యుద్ధ భయంతో బంకర్లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పహల్గామ్ టెర్రర్ దాడితో తమకు ఈ సంబంధం లేదని పాక్ మరోసారి ప్రవచనాలు వల్లించింది. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రగల్భాలు పలికింది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో పర్యటించి వచ్చిన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారంటూ ఇక్కడ టెర్రర్ అటాక్పై తటస్థ విచారణకు సిద్ధమని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఏమన్నారంటే ఈ టెర్రర్ అటాక్ ఏదైతే ఉందో దానిపైన మేము తటస్థ విచారణ అంటే స్టేబుల్గా, అంటే ఎటుపక్క మొగ్గు చూపకుండా, అటు వాళ్ళ దేశం వైపు కాకుండా ఇటు వీళ్ళ దేశం వైపు కాకుండా ఇండిపెండెంట్గా తటస్థంగా ఉండే ప్రయత్నంగా కావాలంటే మేము అట్లా విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం, ఆ విచారణ జరిపించండి అని అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ క్లియర్గా లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి ఆ టీఆర్ఎఫ్ అనే సంస్థ చేసిందని చెప్పి వాళ్ళు ప్రకటించుకున్నాక ఇంకా ఎక్కడ ఉన్నది, వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని ప్రవచనాలు చెప్పినా డైరెక్ట్గా ఆ సంస్థలే ఒప్పుకున్నాక ఇలా పాకిస్తాన్ ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని ప్రవచనాలు చెప్పినా నమ్మేటోడు ఎవ్వడు లేడు. అందుకోసానికే దేశం ఖచ్చితంగా డిసిషన్ తీసుకోవాల్సిన సమయం ఆల్రెడీ తీసేసుకున్నది. అందుకోసమే ఆ టెర్రరిస్టుల ఇండ్లను కూడా కూల్చి పాడేస్తూ ఉంది, నేలమట్టం చేస్తూ ఉంది. ఆ ఒక్కటే కాదు, ఇంకొకసారి ఎవడన్నా ఇట్లా ఈ దేశ ప్రజల మీద కానీ ఈ దేశానికి సంబంధించిన ఆస్తులపైన కానీ తెగబడాలంటే వాడికి మళ్ళీ చుచ్చుబడాలి. అసలు ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు అన్నంత భయంకరమైనటువంటి సమాధానం ఇస్తే తప్ప ఇలా ఈ దేశం, నిజంగా చెప్తా ఉన్నా, ఈ దేశం పైన ప్రేమ ఉన్నోడల్లా కూడా కోరుకుంటున్నది ఇదే. ఇలా మళ్ళొకసారి ఎవడు కూడా అట్లా తిరిగి చూడకూడదు. ఆ కుటుంబాలకి ఇలా ఎట్లాంటి వేదనను కల్పించిండ్రు, ఎలాంటి పరిస్థితులకు తీసుకొచ్చినారు, వాళ్ళ మాటలు అవన్నీ వింటూ ఉంటే నెత్తురు మరుగుతూ ఉన్నది. సో అందుకోసమే ఎట్టి పరిస్థితులల్లో భవిష్యత్తులో ఇంకొక దాడి జరిగే ఆస్కారం లేకుండా యుద్ధాన్ని ప్రకటించమని చెప్పి అలా దేశమంతా ముక్తకంఠంతో కోరుకుంటా ఉన్నది.